ప్రజా తీర్పుని మనం శిరసా వహించాలో ఒకటి. ఎందుకు ఇట్లా అయిందో మనకు తెలీదు. ప్రజలంతా ఓట్లు వేసామని చెప్పడం జరుగుతూ ఉంది. మనంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా పైకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచన ఆయనలో ఉన్నా మన ఈ విధంగా ఎంత జరిగిందో ఎవరు గుర్తుపట్టని విషయం ఇది. ఏమన్నా అంతా కూడా గౌరవించాల్సిందే ప్రజా తీర్పుని. ఎవరు కూడా నా నియోజకవర్గంలో ఎవరు అధైర్యపడద్దండి. దాదాపుగా 75,000 ఓట్లు నాకు ఇచ్చిన ప్రతి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్రం అంతా గాలి వీసిందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంతపడడం లేదు ఏం జరిగిందని చెప్పేసి. నేను ఒకటి మాకంత అనుమానం ఏమంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు బారింటూరు పోయినప్పుడు ఎక్కడికి పోయినాడో తెలియదు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. ఇంతవరకు అంతపట్టిన పరిస్థితి కూడా. ఎవరైనా ముఖ్య నాయకుడు ఎక్కడైనా పోతే ఇన్ఫర్మేషన్లన్నీ వస్తూ ఉండే పరిస్థితుల్లో కూడా ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఎప్పుడు పోయినాడో ఎప్పుడు వచ్చినాడో కూడా సైలెంట్గా ఏడు కూడా మీడియా ముందుకు రాలే. ఈ పరిస్థితిలో అన్ని అనుమానం తామదిస్తా ఉందని చెప్పేసి జరుగుతూ ఉంది. ఏదన్నా ప్రజల తీర్పుని గౌరవించాల్సి ఉంటే చూస్తూ ఉన్నాం. మన వాళ్ళు ఎవరు కూడా భయపడద్దండి, అధికారం అని చెప్పేసి భయపడద్దండి. ఎందుకంటే ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా నేను అండగా ఉంటాను. ఏ ఇబ్బంది లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఏ సమస్యలు రావు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరైతే మాట్లాడగలిగినారో అంటే అభివృద్ధి కాలేదని చెప్పేసి ప్రజలు చూసినా కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుందో చూద్దాం. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిలో భాగంగానే మనం ఎంతైతే చేయగలిగామో అంత చేశాం. సమస్యలు అయిపోయాయని చెప్పే పరిస్థితులు మనం కూడా ఉన్నాయని చెప్తాం. మళ్ళీ వాళ్ళు ఏదో మార్పు కావాలనుకున్నారు, వాళ్ళు ఏదో తెలియదు. కానీ 25 ఏళ్ళు సర్వీస్ చేసినా 25 రోజులు వచ్చిన వాళ్ళకే పట్టం పెట్టే పరిస్థితి ప్రజలని చెప్పేసుకుంటే చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా మన టైం బాగలేదు, మనం నడుపులేదు కాదు, కానీ మన టైం బాగలేదు, మనకు అదృష్టం లేదు కాబట్టి ఓడిపోయినా. ఎవరు కూడా అధైర్యపడద్దండి, అంతగా మేము ఉంటాం. మిమ్మల్ని వదిలేసి పెట్టి పోయే పరిస్థితి లేదు. అంటే మీరు కూడా ఓపికతో ఉండండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏ విధంగా గ్రామాల్లో ముఖ్యంగా ఆ పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మీరు అలాంటి పరిస్థితుల్లో తెచ్చుకోకుండా శాంతంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తాను.